ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎంఐఎంకు భయపడి గతంలో బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాలు విమోచన దినోత్సవం జరపలేకపోతున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17ను ఘనంగా నిర్వహిస్తామంటున్న లక్ష్మణ్తో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్, కాంగ్రెస్ వైఖరిపై బీజేపీ ఏం మాట్లాడుతుందో అనే వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్ డాక్టర్ లక్ష్మణ్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సెప్టెంబర్ 17 అనగానే తెలంగాణలో ఒక రాజకీయ రచ్చ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17పై బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఏ విధంగా చూడొచ్చు? ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవం అనేది అనేక మంది త్యాగధనులు, పోరాట వీరులు, సమరయోధులు వారు చేసినటువంటి త్యాగాల ఫలితమే ఇవాళ మనకు దేశానికి స్వాతంత్రం వచ్చిన 13 మాసాల తర్వాత తెలంగాణ విమోచన జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ చెరవ వల్ల ఆ నిజాం యొక్క నిరంకుశ రక్కస పాలన, రజాకార్ల ఆగడాలను, అత్యాచారాలు, మానభంగాలు ఇవన్నీ కూడా అదొక మరి ఆ చరిత్ర వెలుగులోకి రాకుండా రజాకార్ల వారసత్వం ఉన్నటువంటి ఎంఐఎం మెప్పు కోసమే అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఈ రాష్ట్రంలో వాళ్ళ యొక్క చెప్పు చేతుల్లో పనిచేసే పార్టీలు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిజంగా తెలంగాణ ఎవరైతే సమరయోధులు చాకలి ఐలమ్మ పేరు ఒక మహిళా విశ్వవిద్యాలయానికి పెట్టారు. చాలా సంతోషం, స్వాగతిస్తాం. చాకలి ఐలమ్మ ఎవరి మీద పోరాటం చేసింది, ఎవరికి వ్యతిరేకంగా ఆ రోజు తిరుగుబాటు చేసింది, ఆ చరిత్ర తెలుసుకొని ఆ తెలంగాణ ప్రజలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఈ ప్రభుత్వం ఇవ్వాలంటే సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా జరపాల్సిన అవసరం ఉంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తెలంగాణ ప్రజల పోరాటాలను, ఆ గాథలను, చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చే రకంగాను తెలంగాణ ఈ విమోచన దినోత్సవాన్ని కూడా సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఖచ్చితంగా గత 3 సంవత్సరాలు జరుపుతుంది. ఇది 75 సంవత్సరాల మరి సందర్భంగా కూడా ఘనంగా పెరేడ్ గ్రౌండ్స్లో ఈ విమోచన దినోత్సవం జరుపుకుంటాం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? సెప్టెంబర్ 17కు సంబంధించి ఇప్పటి వరకు ఏ విధంగా నిర్వహిస్తామో అన్న దానిపై క్లారిటీ కూడా ఇవ్వట్లేదు. దాన్ని ఎట్లా చూడవచ్చు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ దాన్ని ఊసెత్తలేదు. ఇవాళ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారు మజ్లిస్ యొక్క మరి ఈ యొక్క ఒత్తిడికి లొంగకపోయినట్టయితే మీరు బాహటంగా అధికారపూర్వకంగా జరుపుకొని చాకలి ఐలమ్మనే కాదు ఇవాళ అనేక మంది వాళ్ళ చాకలి ఐలమ్మ, కొమరం భీం, అదే రకంగా షోయిబుల్లా ఖాన్ లాంటి వ్యక్తులు, నిజాం ఎవరైతే ఆ రోజు ఈ ప్రాంతాన్ని, ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని పాకిస్తాన్కు అనుబంధంగానో ఒక ఇస్లాం రాజ్యాంగానో షరియత్ చట్ట ప్రకారంగా దేశాన్ని వారు ఏర్పాటు చేయాలని తలిచిపెట్టినప్పుడు ప్రజలు తిరుగుబాటు చేసి ఏ రకంగా వారు ఈ స్వాతంత్రాన్ని సిద్ధించారో వారికి నిజంగా మరి ఇవాళ గౌరవించాలంటే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా, మహారాష్ట్ర ప్రభుత్వం జరుపుతుంది, మీ కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో వారు జరుపుతున్నారు అధికారంగా, ఇక్కడ మీకు మజ్లిస్ ఆటంకం లేకపోతే ఎందుకు జరపరు? మజ్లిస్ ఒత్తిడికి లొంగకపోతే జరపాల్సిన ఆవశ్యకత ఉందని మొత్తం మీద చూసుకోవచ్చు. మజ్లిస్ ఒత్తిడి లేకపోతే ఖచ్చితంగా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని చెప్పి డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.